హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ దోసకాయ పప్పు. దోసకాయ పప్పు అనగానే అందరూ వండేదేగా అనుకుంటారు. మట్టి కుండలో హెల్దీగా వండుతున్నాను, చూడండి. దోసకాయ పప్పుకు కావాల్సినవి హెల్దీగా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది మల్టీగ్రెయిన్ పప్పు. అన్ని రకాల పప్పులు ఇందులో ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని ఇది ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇంకా దోసకాయలు చిన్నవి ఒక 3 దోసకాయలు, 4 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం కావలసినవి. ఇప్పుడు తయారు చేయడం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ పప్పు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పప్పుని మంచి శుభ్రంగా కడుక్కొని ఇలా మట్టి కుండలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అది ఉడకపెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అందరూ కుక్కర్లో అలా పెట్టేస్తున్నారు, దాని టేస్ట్ అంత బాగోదు. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా పప్పు ఒక అరగంట పడుతుంది. మనం సిమ్లో నిదానంగా ఉడకపెట్టుకుంటాం కాబట్టి ఇలా హాఫ్ బాయిల్ అవుతుంది చూడండి. హాఫ్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ హాఫ్ బాయిల్ అయిన పప్పులో వేసేసుకోండి. వేసుకున్నాక నేను ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేటప్పుడే ఒక 2 స్పూన్లు నూనె, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను. ఇందులోనే కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు చింతపండును కూడా వేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయ చింతపండు అయితే బాగుంటుంది. దోసకాయ పప్పుకి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మట్టి కుండను మాత్రం ఎప్పుడు చిన్న స్టవ్ సిమ్లో పెట్టే వండుకోండి, అప్పుడే బాగుంటుంది. లేదంటే ఉప్పు ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఉడికాక కల్లుప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి మ్యాషర్తో ఒకసారి మెత్తగా ఇలా మెదపండి. మెదిపితే అన్నీ బాగా కలుస్తాయి, ఉప్పు కూడా కలుస్తుంది. పప్పు ఉడికింది, మెత్తగా మెదుపుకున్నాంగా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో శనగ నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ, మెంతులు, జీలకర్ర, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇవి వేగాక ఇంగువ వేసుకోండి. ఇంగువ హెల్త్కు మంచిది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా దూరం చేస్తుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకొని చిక్కమక్కన అన్నాక ఆ పప్పులో వేసుకోండి. ఇలా తాలింపు అంతా వేసుకొని వెంటనే మూత పెట్టండి. అప్పుడు తాలింపు వాసన అంతా చక్కగా మంచిగా పప్పుకు పట్టి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మట్టి కొండకు ఓ స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూసారా ఉడుకుతుంది. అలాగే 2 అవర్స్ అయినా కూడా వేడిగా ఉంటుంది. హాట్ బాక్స్లో పెట్టుకున్నట్టే వేడిగా ఉంటుంది. మట్టి కుండ స్పెషల్ అదే. అందుకని హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ దోసకాయ పప్పు రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.
దీనికి కాంబినేషన్గా అప్పడాలు, వడియాలు ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. దోసకాయ పప్పుకి కాంబినేషన్ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అనుకున్నాం కదండి. గుత్తి వంకాయని ఇట్లాగా 4 పీసెస్గా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఫ్రీడమ్ శనగ నూనె వాడతాను, అది వంటలకు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కాగాక వంకాయల్ని ఫస్ట్ ఆయిల్లో వేసేసుకోండి. వంకాయలు వేసుకొని ఇలా సాల్ట్ వేసుకోండి, కందెక్కకుండా ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపి అన్నిటిని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టండి. వంకాయలు మంచిగా మగ్గుతాయి. ఇలా మూత పెట్టుకోండి. వంకాయలు ఇలాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకొని వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయతో పాటు వంకాయ ఇందాక హాఫ్ బాయిల్ అయింది కదండి, ఇంకొంచెం వేగుద్ది. ఇదొక స్టైల్ గుత్తి వంకాయ కూర. ఇలా వంకాయ ఉల్లిపాయ వేగాక వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం మొన్న ఒకసారి చూపించాను కదండి. జీలకర్ర, కారం, సాల్టు, ఒక 20-25 వెల్లుల్లిపాయలు వేసి అన్నీ మెత్తగా పట్టుకుంటే వెల్లుల్లి కారం టేస్టీగా బాగుంటుంది. అది గుత్తి వంకాయకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం కూడా రెడీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లో స్పెషల్ దోసకాయ పప్పు, గుత్తి వంకాయ వెల్లుల్లి కారం, దాంట్లో సైడ్ నంచుకోవడానికి అప్పడాలు, చిప్సులు. ఈ అప్పడాలు మా వారు మహారాష్ట్ర నుంచి వస్తా తీసుకొచ్చారు. వేడి వేడి అన్నం, ఈ వేడంతా తగ్గించడానికి సగ్గుబియ్యం పాయసం. ఇవాళ స్పెషల్స్ ఇయే ఫ్రెండ్స్. ఎందుకు ఇన్ని స్పెషల్స్ చేసా అనుకుంటున్నారా? మా వారు వారం తర్వాత ఊరి నుంచి వాళ్ళు వచ్చారు, అందుకని ఆయనకి ఇష్టమైనవన్నీ చేశాను ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, నాకు కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.